సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్లో ప్రారంభం. తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున మా ధన్యవాదాలు. ఎందుకంటే గతంలో కూడా ఆ పార్టీ ఈ పార్టీ రెండు పార్టీల్లో మూలవర్గం ఉన్నప్పుడు కూడా మేము రాజకీయాలు చేసినాం, కానీ మిగతా దాంట్లోకి ఏంటికి తాగులే గ్రామంలో కూడా మా ఊళ్ళో. ఎందుకంటే బలంగా తెలుగుదేశం ఉండే గ్రామం అది. ఆ గ్రామంలో కూడా మేము రాజకీయాలు చేసాం, కానీ కుయిత్తాలకు ఎప్పుడూ తాగు లేదు. వాళ్ళు ఇవ్వలే, మేము ఇవ్వలే. అందరూ కూడా ఎలక్షన్లు వస్తే ఎలక్షన్లు చేసినాం, కానీ ఎలక్షన్లు అయితే అంతా కలిసి అన్నదమ్ములు మాత్రం తల్లిపిల్లలు మాత్రం అందరూ కలిసిపోయడం జరిగింది. ఎందుకంటే ఈ గత కొన్నేళ్లుగా నేను 83 నుంచి నా ప్రయాణం, అప్పుడు కూడా 9 సంవత్సరాలు తెలుగుదేశంలో నేను ఉండడం జరిగింది. తర్వాత కూడా ఎందుకో ఏమో నేను కాంగ్రెస్ పార్టీలో పోవాలని ఆ రోజు పోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో కూడా దాదాపు 30 సంవత్సరాలు ప్రయాణం చేసినాం. ఈరోజు మన కళ్యాణం నియోజకవర్గం జిల్లాలోనే అత్యధికంగా వెనుకబడిన మన తాలూకాలో అభివృద్ధి చేసే నాయకులు వస్తారా రారా అని ఎన్నో ఏళ్ళుగా కళ్ళు కాయలు కాసే విధంగా మేము ఎదురు చూడడం జరిగింది. ఈరోజు సురేంద్ర బాబన్న ఈ కళ్యాణకు రావడము మాకైతే చాలా సంతోషకరంగా ఉంది. ఆ రోజు మేము ఆ పార్టీలో ఉన్నా కూడా మాకైతే మా కళ్యాణదుర్గం నియోజకవర్గం అభివృద్ధి బాటలో ముందుకు నడుస్తుంది, మేము చూస్తామని ఆశలు పడినా చూసినాం కూడా. ఎందుకంటే మేము మా కులంలో కనకదాస విగ్రహం కళ్యాణదుర్గంలో పెట్టాలని ఎన్నో సంవత్సరాల కళ. ఎందుకంటే మా కులస్తులు కూడా ఇక్కడ శాసనసభ్యులుగా అయినారు. తర్వాత మా బీసీలు కూడా ఇక్కడ పార్లమెంట్ సభ్యులు కావచ్చు, శాసనసభ్యులుగా కావచ్చు ప్రయత్నం కూడా చేసినారు. అది ఫలించలే. తర్వాత మా ఈ పార్టీలో ఉండే మా కులస్తులు వచ్చి అన్నను అడిగిన తక్షణమే మీరు కులాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా మీరంతా కులమంతా కూడా ఏకతాటి మీద నడుస్తామంటే నేను మంచి సర్కిల్ ఇస్తా, నేను కనకదాస భక్తుడే, మంచి విగ్రహం ఇస్తా మీకని అన్న చెప్తేనే మాకెంతో సంతోషం కలిగింది. ఆ రోజు కలిగిన తర్వాత కూడా దానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆ కనకదాస విగ్రహం ఇప్పుడు మా కులదైవమైన కనకదాస విగ్రహం ఈ పెద్ద సర్కిల్లో ఉండడము మేమంతా కూడా మా కులమంతా కూడా చాలా గర్వంగా చెప్పుకునే విధంగా ఉంది. కాబట్టి మేము దాంట్లో చాలా సంతోషపడుతున్నాం. ఈరోజు కూడా నేను అక్కడ కాంగ్రెస్ కావచ్చు వైసీపీ నుంచి కూడా ఈరోజు తెలుగుదేశంలోకి వచ్చినాం. తెలుగుదేశంలోకి వచ్చిన తర్వాత కూడా మీ అందరికీ అన్నో తమ్ముడు, మీ బిడ్డగానో, మీ బామర్దిగానో నేనంతా కూడా మిమ్మల్ని అందరూ కలుపుకొని పనిచేయాలని కూడా నేను ఆశిస్తున్నా. అట్లనే మీరు కూడా ఏదైనా పొరపాటులో మంచిగా చెడ్డ జరిగినాడు కూడా మీరు కూడా నన్ను బిడ్డగా భావించాలా, ఒక అన్నగా ఒక తమ్ముడిగా భావించాలని మేము తెలియజేస్తున్నాం. మనమంతా కలిసి కూడా ఏ గ్రూప్గా ఉన్నాం, మనమంతా కూడా తెలుగుదేశం గ్రూపు, మనం ఇప్పుడుండే శాసనసభ్యుడు, ఇప్పుడుండే ఎంపీ గారు వాళ్ళ గ్రూపు, మనమంతా చిన్న ఏమైనా పొరపాటున్నా కూడా అందరూ విమర్శించుకుందాం, కలిసి పనిచేస్తామని కూడా ఈ సందర్భంగా ఆశిస్తున్నా. నేను మా దుర్దుగుంట ప్రజలకు చెప్పేది ఏమంటే మా దుర్దుగుంటలో ఉండే తెలుగుదేశం లీడర్లకు కానీ మిగతా మంచి మనసు కలిగిన నాయకుడు ఏ పార్టీ కూడా కానీ వాళ్ళందరికీ కూడా మనం ఏదైనా న్యాయబద్ధంగా ఉంటే న్యాయాన్ని కూడా మనమంతా కలిసి పరిష్కారం చేస్తామని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు సురేంద్ర బాబు వచ్చిన తర్వాత మామూలుగా ఎట్లుంటుందంటే నడిపించే నాయకుడు, నటించే నాయకుడు ఉంటాడు. నేను ఇద్దరిని చూసాను, నడిపించేవాళ్ళు చూసాను, నటించేవాళ్ళు చూసాను. ఎందుకంటే గత గవర్నమెంట్లో కూడా మీ అందరికీ నాకిన్నా మీకే ఎక్కువ తెలుసు, ఎట్లా నటించినారో, ఎట్లా మనుషులను ఇబ్బంది పెట్టినారని కూడా తెలుసు. ఆ రోజు కూడా మేము పార్టీలు విడిలే. మేము ఎందుకంటే పార్టీ అనేది ఎవరు సొత్తు కాదు, మనమంతా కలిసి పనిచేసి దాన్ని సరిపెట్టేదానికి ప్రయత్నం చేస్తాం, చేసాం. దాంట్లో విపులమైనాం, మేము సక్సెస్ కాలేకపోయినాం. అందుకోసమే మంచి నాయకుడు వచ్చినాడు. కళ్యాణం నియోజకవర్గంలో ఉండే ప్రజలు, కళ్యాణం నియోజకవర్గంలో ఉండే ప్రతిదీ అభివృద్ధి చెందుతుందనే ఉద్దేశంతో మేము అన్న పిలిస్తేనే మేము అన్న మాటకి క్షమించి మేము వచ్చినాం. కాబట్టి అన్ను కూడా ఎందుకంటే మేము ఏదైనా చిన్న తప్పులు చేయొచ్చు, మాకెందుకంటే నువ్వు పెద్ద మా అధినేత, మేము తండ్రి అయినాం కానీ పెద్దన్న పాత్ర అన్నా మేము ఏదైనా చిన్న తప్పులు చేసినప్పుడు మమ్మల్ని పిలిపించి డైరెక్ట్గా మమ్మల్ని దండించి మమ్మల్ని మంచి మార్గంలో నడిపించాలని మేమైతే ఆశిస్తున్నాం. ఎందుకంటే నేను దుర్దుగుంట ఒకటే కాదు, మా కులానికి ఒకటే కాదు, నియోజకవర్గం అంతా కూడా ఎంతో కొంత. ఆ రోజు రాముడు సేతు కొడితే ఉడికి ఏదో ఇసుకలో పొరలాడిపోయి సేతు మీద నిద్రించిందని పెద్దలు చెప్పని విన్నాం. ఈరోజు కూడా నేను నియోజకవర్గం అంతా కూడా నాకు సంబంధాలు ఉన్నాయి, అన్ని కులాలతో సంబంధం ఉండాలి. అందరూ కూడా వాళ్ళు ఏదో కాళ్ళు ఏళ్ళో పడి నేను ఏమన్నా కూడా పార్టీ అభివృద్ధి వైపు నడిపించేదానికి నా శ్రమ అంతా కూడా నా స్థాయి నుంచి కూడా కష్టపడతానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎప్పుడైతే రోడ్లు బాగుంటాయో విశాలమైన ప్రదేశంలో వాళ్ళు వ్యాపార సంస్థలు కూడా అన్ని కూడా బాగుండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకటే చెప్తున్నా, విన్నవించుకుంటున్నా, రిక్వెస్ట్ చేసుకుంటున్నా, దయచేసి ఎవరైనా అలాంటి వాళ్ళు
గవర్నమెంట్ స్థలంలో ఆర్ఎంపీ స్థలంలో ఎవరైనా కట్టుకున్నట్టు వాళ్ళు గుర్తించినా మేమందరూ కూడా ఆహ్వానిస్తున్నాం. స్వచ్ఛందంగా మీరు తొలగించుకోండి. స్వచ్ఛందంగా తొలగించుకోకపోతే మేము వచ్చి ముందు ఉండి డిపార్ట్మెంట్ ద్వారా తొలగించే బాధ్యతలు కూడా మేము తీసుకుంటామని మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం. ఎందుకు ఉంది రాబోతుంది, కనకదాస ఉంది. అలాగే ఎవరైతే మనం శ్రీకృష్ణుడిని వాళ్ళు గురుదేవుగా భావించే ఎవరైతే మన గొల్లవాళ్ళు యాదవులు ఉన్నారో వాళ్ళకు కూడా కళ్యాణంలో కమ్యూనిటీ హాల్ వాళ్ళకు కూడా త్వరలో ఏర్పాటు చేయబోతున్నాం. అన్ని కులాల వారు సమానంగా ఉండేటట్టు ఈ ప్రాంతంలో బలిజ వాళ్ళు కూడా కళ్యాణం తయారవుతుంది. అలాగే ఇతర కులస్తులందరూ కూడా మన ప్రాంతంలో ఏదైతే దోచుకోలేదో అవన్నీ కూడా అభివృద్ధి బాటలో పయనించడానికి నాకైతే ఏదైతే సమయం ఇచ్చారో కళ్యాణ ప్రజలు గెలిపించి ఆ సమయాన్నంతా కూడా ప్రజల కోసం కేటాయిస్తారు. నా స్వార్థం కోసం కాదనేది ఇప్పటికే మీకు తెలిసిన విషయం. ఇంకా కూడా కొన్ని విషయాలు చెప్పాలి, అంటే నాకు చెప్పాల్సిన అవసరం వచ్చింది కాబట్టి చెప్పాలి. ప్రతి ఒక్క వ్యక్తి కూడా గమనించాలి. ఎందుకంటే బెల్ట్ షాపుల గురించి ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుతున్నారు. ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోండి. గడిచిన 5 ఏళ్ళు ఏదైతే ఉన్నాయో బెల్ట్ షాపులు అంటే వైఎస్ఆర్ ప్రభుత్వంలో 19 నుంచి 24 వరకు కూడా ప్రతి ఒక్క గ్రామంలో కూడా బెల్ట్ షాపులతో పాటు కర్ణాటక మద్యం, ఎందుకంటే మన ఆంధ్ర మద్యం ఎక్కడో అంటే అందినంత రేట్లు పెడితే మొత్తం ఎందుకంటే తాపించి కర్ణాటక మద్యాన్ని తీసుకొచ్చి ఇక్కడ అమ్మడం. మీరే ఎన్నో వందల కేసులు కూడా మీ కళ్ళతో చూశారు. ఎక్కడ పట్టినా కూడా కర్ణాటక మద్యం కేసులని, ఎవరు నచ్చకపోతే కర్ణాటక మద్యం బాటిల్ పెట్టి వాళ్ళు కూడా అరెస్ట్ చేశారు. అంటే ఆ రకంగా ఏం లైఫ్ పాటించారు మీరు కర్ణాటక మద్యాన్ని. ఎక్కడ పడితే అక్కడ మనకు ఏ గ్రామానికి ఏ ప్రాంతానికి కూడా ఒక్క రోడ్డు కూడా లేదు. ఎప్పుడైతే వాళ్ళు ఆ షాపులకు వెళ్ళి ఏదైతే మనం కర్ణాటక మద్యం అనే దానికన్నా కల్తీ మద్యం కావచ్చు, లేదా ఏపీ గవర్నమెంట్ సప్లై చేసి ఏపీ గవర్నమెంట్ కల్తీ మద్యంలో తాగి ఎంతమంది కిడ్నీలు పోగొట్టుకున్నారు, ఎంతమంది వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా పోగొట్టుకున్నారు. ఆరోగ్యంతో పాటు వాళ్ళు ఎక్కడో తాగి ఈ బాగులేని రోడ్లలో వస్తే వాళ్ళు యాక్సిడెంట్లు అయి చనిపోయినారు. ఆ రోజు మద్యాన్ని ప్రోత్సహించిండేది మీరే. ఆ రోజు మద్యానికి ఏదైతే మీరు రాష్ట్ర ప్రభుత్వం తరఫున 25,000 కోట్లు అప్పు తెచ్చారు, ఆ రోజే మీరు మద్యాన్ని ప్రోత్సహించారు. మీరు ఎలక్షన్ల ముందు ఏం చెప్పారు? ఆ రోజు మద్య నిషేధం చేస్తామన్నారు. మద్య నిషేధం కాదు కదా, సమయం వచ్చిన తర్వాత నీ సొంతం ఫ్యాక్టరీలు తీసుకొచ్చి అన్ని కూడా డిస్టిలరీస్ అన్ని మీ కంట్రోల్లో పెట్టి ఏంటంటే భూమి మీరు రకరకాల వ్యవస్థలన్నీ కూడా సర్వనాశనం చేసే విధంగా మీరు ఇక్కడ రాష్ట్రాన్ని అందరూ కూడా తాకట్టు పెట్టి మద్యాన్ని తాకట్టు పెట్టి మీరు అలవాటు చేశారు. మా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అదంతా మొత్తం తీసేసి ఏదైతే ఎప్పుడు అంటే ముందు నుంచి ఉన్న బ్రాండ్లన్నీ కూడా తీసేయడంతో మరి అన్ని బ్రాండ్లు కూడా తీసుకొచ్చి ప్రభుత్వం ఉంటే దేశంలో ఎక్కడైతే ఏ ప్రాంతంలో దొరికే ప్రతి ఒక్క బ్రాండ్ కూడా ఇక్కడ తెచ్చిపెట్టారు. మీరు ఏం చేశారు? మీరు ఉన్నదంతా నాశనం చేసి మీ స్వార్థం కోసం ఎక్కడైనా చూసారా? డిజిటల్ మన దేశమంతా కూడా డిజిటల్ ఎక్కడ కూడా 10,000కు మించి కానీ 1,000 రూపాయలకు మించి కానీ కనీసం అరటి పనులు అమ్మే వ్యక్తి కూడా ఈరోజు డిజిటల్లో నీ ఫోన్ పే ఉంది. కానీ ఎక్కడైతే 19 నుంచి 24 వరకు ఎక్కడ ఏ ప్రాంతానికి పోయినా కూడా నువ్వు క్యాష్ అంటే నగదు చెల్లించాలి. ఈ నగదు అంతా ఎక్కడికి పోతుంది? ఈ నగదు ఎక్కడ తీసుకెళ్తున్నారు? నీ జగన్ పాలసీ పోతుందా లేదా ఇంకో వ్యక్తికి పోతుందా? ఇప్పుడు చాలా మంది జైల్లో ఉంటున్నారు. చాలా మంది కూడా అన్ని కూడా వివరాలన్నీ కూడా సేకరిస్తున్నారు. అవన్నీ త్వరలో కోర్టు కూడా తెలియజేస్తారు. అన్ని విధాలుగా మీకు శిక్ష కూడా పడిపోతుంది. ఎందుకంటే కోర్టు నిర్ణయం అనేది కోర్టు నిర్ణయిస్తుంది కాబట్టి ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉంటుంది. ఎప్పుడైతే మేము ఈ బెల్ట్ షాప్ అనేదో ఇంకోటి అనేదో ప్రభుత్వ ఆదాయానికి కానీ ఇంకో రకంగా గండి కొట్టాలని కానీ ప్రభుత్వ ఆదాయంతో పాటు ప్రజల ఆరోగ్యాన్ని కూడా చూసుకునే బాధ్యత మా పైన ఉంటుంది. ఆ ఆరోగ్యంగా ఉండే ఏదైతే ఉంటుందో అది ఎవరు కూడా ప్రోత్సహించరు. నువ్వు ఎక్కువ తాగు, నువ్వు తాగి ఆదాయం తేమని చెప్పరు. కానీ నువ్వు ఏ రకంగా మాట్లాడుతున్నారు, ఏ రకంగా మీరు ఉంటున్నారు అనేది ఒకసారి గమనించాలి. ఏదైతే మీరు ఈ బెల్ట్ షాపులు అంటున్నారో ఈ బెల్ట్ షాపులన్నీ కూడా మీ హయాంలో మీ ప్రభుత్వంలో జరిగిండే గుర్తించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఈ రోజు తెలుగుదేశం పార్టీలో చేస్తున్న దొండస్వామి గారికి, నాగభూషణ్ గారికి, మరి రవికి, మరి ఇతరతర మా అందరూ కూడా ఒకటే, మనందరూ కలిసిమెలిసి అన్నదమ్ములుగా ఉంటూ మన పార్టీని రాబోయే ఎన్నికల్లో మీరే ముందుకు నడిపిస్తూ మీరే సారథ్యులుగా ఉండి అత్యధిక మెజార్టీతో అన్ని స్థానాల్లో గెలవాల్సిన బాధ్యత మీ అందరూ భుజాన వేసుకొని గెలిపించే బాధ్యత కూడా తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ
ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.